మొత్తానికి మూస్తానే. నీకు అవకాశం ఇస్తానని చెప్పినోడెవడ్రా? రాజమౌళ కాదన్న, రాకేంద్ర మౌళి. ఆ సన్నాసికి అవకాశం ఇస్తానన్న ముంటమోపి ఎవడ్రా? ఈజ్ ఆల్సో న్యూ నాన్న. నా కొడుకులందరూ నా కోపం మీదే పట్టారంటే ఉషా. ఎక్కడ ఇది నా ఫ్యూచర్ నాన్న. భవిష్యత్తు గతం అయిపోయిన వర్తమానంలో బతుకుతున్నావురా? పొలిటిక్ గా ఉంది కానీ పొన్నియన్ సెల్వన్ లాగా అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతాడు. ఎప్పుడు నా లుంగి మీద నీ చేస్తా. పట్టుకో పట్టుకో పట్టుకో, సరిగా పట్టుకో. ఇప్పుడు నిన్ను మీ వయసు ఏంటి? మీరు చేస్తుందేమిటి? ఏంటండి కింద పడి దొరలగా ఏంటండి? రారా రా. నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా. నాకు ఒకటే అర్థమవుతుంది. ఏంటి నాన్న? ఇంకో 25 ఏళ్ళు చూసిన నీలో ఏ మార్పు రాదురా. ఆర్టిస్ట్ కి జుట్టి పోడండి నాన్న. ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎలా కన్నావే ఇలాంటి బేటాని మహాతల్లి? నేనే పాపం చేశానే. ఎదిగిన కొడుకుని ఎలాగైనా డీల్ చేయడం, పుట్టుతున్న కుటుంబాన్ని ఎలాగైనా వదిలేడు. రేపటి నుంచి కొంపెలా గడుస్తుంది. టెన్షన్ లేదు నాన్న. ఆల్రెడీ డాక్టర్ తో మాట్లాడేసా. ఏమన్నాడు? నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు జాబ్ లోకి వెళ్ళొచ్చంట. ఆ ముక్క నీకు కూడా చెప్పానన్నాడు. చెప్పవేంటి సోము? బాబుగారు లుంగి. నేను జీవితంలో చేసినవి 2 మిస్టేక్స్. ఒకటి, ఈ నా కొడుకు బతకడం చెప్తే డాక్టర్ గారు ఎలాగైనా నా పుత్రరత్నాన్ని బతికించడని అడుక్కొని బతికించుకున్నాను చూడు. అదే అదే మరి రెండోది ఏంటి నాన్న? నువ్వు అక్కడవి చాలన్న యవ్వనాన్ని ఎండగట్టుకున్నాను చూడు. దేవుడా, అదే నా రెండో మిస్టేక్. అరవకండి, అనంతరం వింటాడు. ఎనడమేంటే అరగంట నుంచి లారీ టైర్ కింద కుక్క పిల్లల ఆ తలుపైన కాలే నక్కి చూస్తున్నాడు. అదిగో శామ్, ఓపెన్ చేయవే. బాబుగారు తలుపులే. వదిలేరా, మీ అమ్మ ఏదో పిచ్చిది, ఏదో ఆవేశంలో మాట్లాడేసింది, వదిలే. అసలు ఇప్పుడు సమస్య, నువ్వు తీసుకున్న డెసిషన్ అమ్మాయికి తెలిసిందనుకో, ఏమవుతో ఆలోచించావు? మరి కంపెనీ కార్లో వచ్చేవాడిని, ఇవాళ ఆటోలో వచ్చా. అర్థం కాలా? ఏముందిరా? మొదలవే. ఫెయిల్యూర్ చెతుక్కుంటూ వెళ్తున్నావు, ఏడ్చుకుంటూ తిరిగి వస్తావురా నా పేట. ఆ రోజు నేను నోటితో మాత్రం నవ్వనురా, అందరూ ఉన్న అనాథలా పడి తాళరా. అలాగే నాన్న, నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అనాదే.
ఇదిగో మన స్క్రిప్ట్. థ్యాంక్స్. ఇది మన షూటింగ్ షెడ్యూల్, క్యారెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ అవి. హాయ్ గైస్. హాయ్. ఓ ఏంటి ఆడిషన్సా? అవును, డైరెక్టర్ ఎక్కడ? ఫోన్ లేపట్లేదు. రియల్ గా ఉన్న ఒక విలన్ ఇలాంటి సెగ్మెంట్ లో ఒక్కడు వచ్చాడు భయ్య, కట్ చేస్తే అసలు భయ్య కథ ర్యాంప్ ఉంటది, అది క్యారెక్టరేషన్ అదిరిపోతుంది. నన్ను నమ్ము. అవి చేసావంటే భయ్య ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్న పోలీస్ స్టేషన్. రాకీ సార్ 1 minute. కాల్ చేసి రావచ్చు కదా. పదా కాల్ చేసి రావాల్సింది కదరా, నేను ఏదో నేరేషన్లో బిజీగా ఉన్నాను కొంచెం. అది కదరా లోపల. యాక్చువల్లీ నేనే చెప్దాం అనుకున్నాను, మనం ఈ సినిమా చేయట్లేదు. ఏంటంటే అనేది నీకు సాయంత్రం డీటెయిల్గా ఫోన్ చేసి చెప్తాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను. రే అసలు ఏం మాట్లాడుతున్నావురా? ప్రాబ్లం ఏంటి? బిజీగా ఉన్నాను, ఒకసారి నెరేషన్ జరుగుతుంది, అయిపోయాక నేను కాల్ చేసి చెప్తాను. నేను కాల్ చేస్తాను. 1 minute. ఆ ప్రొడ్యూసర్ ఏమన్నా హ్యాండ్ ఇచ్చాడా లేదా అబ్బాయి డబ్బులు పెట్టడంతో చేయనంటున్నాడా? చెప్తా కదా, చెప్పరా. ఐ కెన్ టేక్ ఇట్ రా. లేదంటే ప్రొడ్యూసర్ ప్రెషర్ కి కాంప్రమైజ్ అయ్యవా? చెప్పరా, పర్లేదు. ఏంట్రా కాంప్రమైజ్? ఎలా కనపడుతుంది నీకు నేను? క్యారెక్టర్ లేదా నాకు? అలా అనలేదురా. ఏ కంప్లీట్ నా డిసిషన్ రా ఇది. నువ్వు సైతాన్ క్యారెక్టర్ కి పనికి రావు. లోపల ఉన్నాడు చూసావు కూడా, ఆడి పర్సనాలిటీ అదిరిపోతుంది. పోలీస్ అంటే పర్సనాలిటీ కాదు, సైకి అన్నావు కదరా. పైగా నన్ను గ్రేట్ అన్నావు. ఏంట్రా తొప్పుతున్నావు? నీకు నో చెప్పించుకోవటం కొత్త, లేటే లైఫ్ లో ఫస్ట్ టైం అది అలవాటే కదరా. రాకి అది వేరు ఇది వేరురా. నాకు ఇది జస్ట్ క్యారెక్టర్ కాదురా. దీనికోసం ఫ్యామిలీకి దూరం అయ్యాను, అమ్మాయిని వదిలేస్తాను, లైఫ్ ని రిస్క్ లో పెట్టాను. ఇవన్నీ నేను చేయమన్నారా? నాకే కాదురా, ఇక్కడున్న ఎవరికి కూడా నీ మీద నమ్మకం లేదు. ఎరా సెట్ అవుతాడు ఈడు పోలీస్ కింద? ఈడు పోలీస్ ఏంటి సార్, కమిడియన్ లా ఉంటాను. రే నువ్వు చెప్పిందే నేను నీకు మళ్ళీ చెప్తున్నా. లైఫ్లో కొట్టించుకోవాల్సి వస్తే కొట్టించుకో, తొక్కాల్సి వస్తే తొక్కు. ఆ రోజు కొట్టించుకున్నాను, ఈ రోజు తొక్కుతున్నాను. అవి కొన్ని జాతకాలు అంతే, వెనుకుంటానికి పడతాయి. అందులో నువ్వు ఒకడివే. బయలుదేరు. ఎక్కడ అసహ్య జాతండ్రా కొడుకు ఆపండి. పట్టుకోండి. సుస్సు అనుకున్నావా? కాదు, ఇది సుస్సు. ఇప్పుడు ఈ రోజు నిన్ను వదలను. ఎందుకమ్మా? వెనక నుంచి గట్టిగా పట్టుకుంటావా? అమ్మని బతాయో. అప్పుడు నేను కేవ్ కేవ్ అని అరుస్తా. లైట్లు ఆర్పడరా, లైట్లు ఆర్పడే. లైట్లు ఆర్పిస్తావా? నాకు సిగ్గు బాబు. అబ్బా అబ్బా అబ్బా, వద్దు బాబు. వదలకండి రాండి. యాదవ్, ఏంట్రా ఇదంతా? ఎవరో పిచ్చనా కొడుకన్నా ఎరగట్ల చేసుకపోయాడు. వెనక్కి పోరా అంటే వేసి పడతాడన్నా. ఈడేరారా మీ అన్న? అన్నా నమస్తే అన్నా.
జస్ట్ కమింగ్. ఏంట్రా అన్న, నువ్వు వస్తా నేను అనుకోవాలా? ఇప్పుడు నే వచ్చా. యూ గో బ్యాక్. ఏంట్రా గో బ్యాక్? నువ్వు కొట్టింది ఎవరో తెలుసా? ఆడ అన్న ఎవరో తెలుసా? ఓ అమ్మా, ఇప్పటిదాకా వీడే అన్నా, ఇప్పుడు ఈడుకో అన్న. ఈ బిల్డప్ ఏంట్రా అసలు? ఎవడ్రా ఎవడురా అన్న? వాడు తమ్ముడు లోకి. విలన్ తమ్ముడు లోకేని హీరో చావ కొట్టటం. ఓర్దినమ్మా, వదిల్లో కూడా ఫస్ట్ నిన్నే కొట్టాలి రా. స్క్రిప్ట్ లో జరగాల్సిన సీను రియల్ లైఫ్ వచ్చిందా? సినిమాలో కొట్టాల్సిన వాడు నీ ముందుకొచ్చాడా? ఎన్నడా ఇది? పద్నాలుగేళ్ల వయసప్పుడు జరిగిన తుమ్మిలో మొహం మీద ఘాటు పడింది. అప్పటి నుంచి వాడి పేరు సైతాన్. మైసమ్మా, ఇదా నీ స్క్రీన్ ప్లే? ఏం పెట్టావమ్మా లింక్? ఇది కథ మిరాకిల్ అంటే. వాడు వాడేది లెఫ్ట్ హ్యాండ్. మైసమ్మా, నైసమ్మా. మైసమ్మో, నైసమ్మా. ఆడపిల్ల కనిపిస్తే పోతల పంట.
ఏందన్నా ఇట్టా కొట్టావు? ఆడెవడో నీరు అంటున్నాడు. ఆడేం చేస్తాడో? ఆడేం చేస్తాడు కాదురా, నేనేం చేస్తానో తెలిస్తే ప్రపంచం తలకిందులైపోద్ది. ఏం చేస్తావన్నా? ఎటెల్లలో తెలియని నాకు మైసమ్మ దారి చూపించింది. ఇది డైరెక్టర్ కాదురా, మైసమ్మ రాసిన స్క్రీన్ ప్లే. ఇంత ప్రిపరేషన్ దేనికా అనుకున్నా. ఇది ఇచ్చేయడానికి. ఎవడో వేసిన సెట్లో కదరా, రియల్ పోలీస్ స్టేషన్ లో సెటిల్ అయిపోతా. ఇక్కడ మిస్ అయిన పాత్ర అక్కడ పోషిస్తా. ఊరుంది, ఖాళీగా స్టేషన్ ఉంది, సఫర్ అవుతున్న జనం ఉన్నారు. రియల్ గా విలన్ ఉన్నాడు.